నుదుటిన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వదిలేయండి. అంటే నువ్వు శారద కొడుక్కే ఇచ్చి తీరతాను అంటావు. అంతే పిన్ని గారు. ఇంత చెప్పినా నన్ను నమ్మకుండా మొండికేస్తున్నావు కదూ. సరే, నేనింక ఎదురు రాదలుచుకున్నా. దాన్ని వాడెలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఇప్పుడు కొత్తగా ఎదురు రావడం ఏంటి? మీరెప్పుడు చేసేది అదే కదా. దీని అందం చూసుంటాడు గాని అసలు విషయం తెలియదుగా. నువ్వేదో పంతానికి పోతున్నావు, నా మీద అపనమ్మకంతో మొండికేస్తున్నావు గాని సావిత్రి, దీని బతుకు బండారం బయట పెట్టే ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్న విషయం మర్చిపోతున్నావు. అదమ్మా ఆవిడ గారికి మన మీద ఉన్న ప్రేమ. ఎలా బయటపడ్డారో చూసావు కదా. నా మాట వింటే ప్రేమే, లేకపోతే పగ. వినే మాటలు మాట్లాడరు కదా మీరు. మిగిలేది పగే. అది సాధించడానికేగా కొత్త మార్గం ఎన్నుకొని వచ్చారు. అది మూర్ఖురాలు. నువ్వు చదువుకున్న దానివి, తెలివితేటలున్న దానివి కదా, అలా మాట్లాడతావే. ఆ తల్లి కన్నా కూతుర్నే కదా, నేను కూడా అలాగే మాట్లాడతాను. పెళ్లి విషయంలో మీ ఇష్టమని మా అమ్మకి నేను ఎప్పుడో మాటిచ్చాను. మాట్లాడండి. మీ తల్లి కూతుళ్ళిద్దరు ఇలాగే పోటీపడి మాట్లాడండి. మీరెంత జాగ్రత్త పడినా నాకు తెలియకుండా ఈ పెళ్లి చెయ్యలేరు. ఇప్పుడు ఎలా తెలిసిందో అప్పుడు కూడా అది కూడా అలాగే తెలుస్తుంది. ఈ క్షణం నుంచి నా మనుషులు నీ ఇంటి చుట్టూ కాపలా కాస్తుంటారు. ప్రతి విషయం నాకు చారేస్తారు. భజంత్రీలు మోగే సమయానికి మండపంలో నేనుంటా. అందరి చేతికి అక్షింతలు అందించినట్టు ఫోటోలు అందిస్తా. ఫోటోలు. పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పౌరుషం ఉన్న ఏ మగాడైనా ఏ పెళ్లి కొడుకైనా సరే ఆ ఫోటోలు చూసిన తర్వాత దీని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టడు. మెడలో తాళి కట్టడు. పెళ్లి పెటాకులవుతుంది. ఇది మళ్ళీ కుమారిగానే మిగిలిపోతుంది. కానివ్వండి, అలాగే కానివ్వండి. పంచుతారో లేక ఇదివరకు అన్నట్టు పోస్టర్లు వేసి గోడలంతా అతికిస్తారో, టీవీల్లో చూపిస్తారో, ఏం చేయదలుచుకుంటే అది చేయండి. గతంలో పెళ్లి ఎందుకు ఆగిందో వివరంగా చెప్పాను. అందులో ఈ ఫోటోల ప్రస్తావన కూడా వచ్చింది. అందుకే మీకు చేతనైంది చేసుకోండి. చెప్పడం వేరు, దృశ్యం చూడటం వేరు. అర్థం లేని పంతాలకు పోయి కన్న కూతురి బతుకు నాశనం చేయకు సావిత్రి. చెయ్యాల్సిందంతా మీరు గతంలోనే చేశారు. ఇంకా నాశనం కావడానికి ఏముంది? అయినా ఇంకా రాక్షసంగా ఏదో చెయ్యాలని చూస్తే, నిజంగా పెళ్లి ఆగే పరిస్థితి కనుక వస్తే వాళ్ళ కాళ్లే పట్టుకుంటాను. కనికరిస్తే కళ్యాణం అవుతుంది. మీ మాటలే నమ్మి కాదంటే ఆ మండపంలోనే ఇద్దరు ఇంత విషం తాగి చస్తాం. అప్పుడు సంతోషపడండి. సావిత్రి! పిన్ని గారు, రావటం అరవటం, చుట్టుపక్కల వాళ్ల ముందు మా పరువు తీయడం, మీకు తలొచ్చి చస్తూ బతకడం కన్నా చావడం మంచిదనిపిస్తోంది. మీరు ఏం చేయదలుచుకున్నారో, ఎలా చంపదలుచుకున్నారో అలా చంపండి. గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నారు. అదృష్టం అనుకుని మీతో తిన్న తన్నులు చాలు. మళ్ళీ ఆ అదృష్టం మాకొద్దు. ఎందుకే అంత మొండితనం నీకు? ఇది మొండితనం కాదు, తెగింపు.
చావు తప్పదనుకున్నప్పుడు బలం పుంజుకునే బలహీనత. మీరింత తెగబడ్డాక మీ అంతు చూడకుండా వదలనే. ఇక వదిలే ప్రసక్తే లేదు. డ్రైవర్ అమ్మగారు, పద కార్తీక్. అమ్మా ఏంటమ్మా ఎన్నడూ లేంది అంత ఆవేశపడ్డావు? నేనిలా చూడ్డం ఇదే మొదటిసారి. ఆ మంగమ్మ గారిని ఎదిరించి మాట్లాడు. నీ బతుకు మీద మళ్ళీ మళ్ళీ దెబ్బ కొట్టాలని ఆవిడ పథకం వేస్తుంటే సహించలేకపోయాను. వసం తప్పి ఆవేశపడాల్సొచ్చింది. కానీ కానీ పొరపాటు చేశాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. ఏంటమ్మా క్షణం క్రితం అంత ధైర్యంగా మాట్లాడి మళ్ళీ ఇలా పొరపాటని బాధపడుతున్నావు? నీకోసం ఆవేశపడ్డాను కానీ ఆ కోపంలో అక్కడ స్వర్ణ ఉందన్న విషయం మర్చిపోయాను సీత. అక్క ఓ ఏడవకు, ఏం కాదులే, స్వర్ణ చూసుకుంటుందిలే. అమ్మా అది ఏ విషయాన్నైనా మేనేజ్ చేయగలదు. ఇప్పుడు ఆవిడ గారి కోపం అంతా నా మీదే కాని దాని మీద కాదు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అది ఎలాగైనా ఆవిడ ఆలోచనల మీద నీళ్లు చల్లగలదు. దాని గురించి నువ్వు బాధపడకు. ఏదైనా కడుపుతో ఉన్న పిల్ల కదే. రేపు పొరుళ్ళు పుణ్యాలు మంచి చెళ్ళు చాలా ఉంటాయిగా. పెళ్ళైన తర్వాత ఆవిడ గారు చేయగలిగేది ఏమీ లేదు. అంతేనంటావా? అంతేనమ్మా. అడగాల్సిన 4 మాటలు చాలా బాగా అడిగావు. అలాగే ధైర్యంతోనే ఉండు. పిన్ని రా. అమ్మా ఫోన్ ఎవరికి చేస్తున్నావు? వదిన గారికి ఈ విషయం చెప్తే కాస్త ధైర్యం వస్తుందే. హలో. హలో వదిన గారు, చెప్పండి. ఇప్పుడే మంగమ్మ గారు మా ఇంటికొచ్చి వెళ్లారు. మంగమ్మ గారా? ఏంటట? ఎందుకొచ్చింది? సావిత్రి సావిత్రి రా, బయటికి రా. ఆవేశంలో 4 మాటలు అనేశాను. మంచి పని చేశారు. అయినా మీ అమ్మాయి పెళ్లి మీ ఇష్టం. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వద్దు అనే అధికారం ఆవిడకెక్కడుందండి? అసలు మీ మీద ఆవిడ పెత్తనం ఏంటండి బాబు? చివర్లో బెదిరించి వెళ్లారండి. ఆ బెదిరింపులకి మీరు భయపడకండి. మాకు భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఆవిడే కాదు, ఆవిడ తల్లో జేజమ్మ ఇద్దరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా ఈ పెళ్లిని వాళ్ళు ఆపలేరు. మీరిప్పుడు ఎంత ధైర్యంతో ఉన్నారో అదే ధైర్యంతో ఉండండి. ఏది ఏమైనా త్వరగా పెళ్లి చేసేయాలండి. తొందరగా చేద్దామన్నారు, బావుంది. నేను ఇవాళే మా వారిని కలిశాను. కన్యాదానం వారు నేను కలిసి తీసుకుంటాం. నేను తర్వాత మిమ్మల్ని కలిసి అన్నీ వివరంగా చెప్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే వదిన గారు, ఉంటాను. అలాగే. ఏమన్నారమ్మా? మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు ఏ క్షణాన పెళ్ళంటే ఆ క్షణం మీరు రెడీ అన్నారు. ఇప్పుడు నీ మనసు కుదిరిపడిందిగా. అనవసరంగా ఇంకే విషయం గురించి ఆలోచించుకో. ముందు నువ్వు వెళ్ళి వంట చేయి, నాకు ఆకలేస్తుంది. అలాగే. ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా కడుపులో ఏదో తెలియని భయం. ఇటు ఈయన ఆరోగ్యం అంతంత మాత్రం, అటది కడుపుతా ఉంది. ఇప్పుడొచ్చి ఈవిడ బెదిరించి వెళ్ళింది. ఆ సీతమ్మ వారికి పెళ్లి తర్వాత కష్టాలొచ్చాయి.
కానీ నా సీతకి పెళ్ళి అనగానే ఏవేవో ఆటంకాలు వస్తున్నాయి. పదక్క వంట చేద్దాం. ఆ, అలాగే పద. భగవంతుడా, మమ్మల్ని కరుణించు. సీత మెడలో ఏ ఆటంకం లేకుండా 3 ముళ్ళు పడేలా చూడు తండ్రి. 7 కొండలు నడిచొచ్చి మొక్కు తీర్చుకుంటాను. యాండి కాఫీ తీసుకోండి. ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదు. చూడండి, మనసులో ఏదో లేకపోతే ఏ మనిషి ఇలా ఉండరు. ఉదయం ముందు మీరు వెళ్ళారు, మీ వెనకాల అత్తయ్య గారు వచ్చారు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడైనా కలుసుకున్నారా? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఏ గొడవ జరగలేదు. నేను బాగానే ఉన్నాను. వదిలే. మీరు మామూలుగా ఉంటే నేను ఇలా అడిగేదాన్నే కాదు. తిరిగొచ్చిన దగ్గర నుంచి మీరు ఇలా ఎడమొహం పడమొహంగానే ఉంటున్నారు. కాబట్టి నేను ఇలా అడగాల్సి వచ్చింది. చూడండి, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎప్పుడూ ఇలా లేరు. అత్తయ్య గారు కూడా ఇలా లేరు. అందుకే అడుగుతున్నాను. విషయం దాటేసి ప్రయత్నం చేయకండి. దయచేసి చెప్పండి. భారీగా మీకు చేయాల్సిన సహాయం చేస్తాను. ఓ 100 కోట్లు కావాలి, ఇస్తావా? ఇదే ఈ దాటేసి చతుర్లే వద్దనేది. నాకు ఆస్తాయే ఉంటే మీ అమ్మగారాట మీ ఆట ఏనాడో కట్టించేదాన్ని. అసలు ఈ ఇంటి కోడలుగా ఎందుకు వచ్చేదాన్ని? ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకుతో ఫస్ట్ క్లాస్గా బతికేదాన్ని. ఏంటే వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? ఎందుకలా ఉన్నారు అంటే సమాధానం చెప్పకుండా 100 కోట్లు ఇస్తావా 1000 కోట్లు ఇస్తావా అని అలా మాట్లాడతారే. చూడు లక్ష్మి, నా మనసేం బాగలేదు. నన్ను విసిగించుకో. అది తెలిసేగా కారణం ఏంటని అడిగేది. మగాడన్నాక 1,00,000 వ్యవహారాలుంటాయి, 1,00,000 కారణాలుంటాయి. అన్నీ నీకు చెప్పాలా? 1000 పనులో 1,00,000 వ్యాపారంలో చేస్తుంటే సరేలే, ఏ ప్రాబ్లమో ఏమో అని తలదొచ్చేదాన్ని కాదు. బయటికెళ్లకుండా పేకాడతో కాలక్షేపం చేసే మీకు సమస్య అంటేనే నేను ఆశ్చర్యపోతున్నా. నాకు మీ విచారానికి కారణం వివరంగా చెప్పండి. ఇవాళ వదలను. చూడు లక్ష్మి, నువ్వేదో ఊహించుకొని నాతో వాదించి కోపం తెప్పించుకో. ఊహించేంత ఏం లేదు. మీరు బాధగా ఉంటే నా మనసు కష్టంగా ఉంటుందండి. మీరెవరిని పట్టించుకోనట్టే నన్ను కూడా మిమ్మల్ని పట్టించుకోవద్దంటే ఎలా? ఉంటే వంటింట్లో, లేకపోతే ఒంటరిగా ఈ గదిలో. మూడు బాగుంటే పొడి పొడిగా పలకరిస్తారు. లేదంటే మూడో పెళ్ళంతోనే కదా మీ లోకం. మూడో పెళ్ళామేంటి? కంగారు పడకండి. ల్యాప్టాప్లో ప్యాకాట్ గురించి అన్నాను. నాతో కాపురానికే ఈ గీతలు హద్దులు. ఇక మూడో పెళ్ళాన్ని మెయింటైన్ చేస్తారులేండి. ప్లీజ్ అండి, ఎందుకలా ఉన్నారన్న భయంతో అడిగాను. ఫలానా విషయం అని చెప్తే నా మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. చూడు, నన్ను బలవంత పెట్టి అబద్ధాలు అణించుకో. 1-2 రోజులాగు, అన్ని విషయాలు వివరంగా నీకే తెలుస్తాయి. నన్ను బలవంత పెట్టి అబద్ధాలు అణించుకో. 1-2 రోజులాగు, అన్ని విషయాలు వివరంగా నీకే తెలుస్తాయి. నా మీద నమ్మకం ఉంచు. నీ దగ్గర నేను ఏదీ దాచను. దయచేసి నన్ను అర్థం చేసుకో. లేదు చెప్పందే వదలనని మొండికేస్తే తప్పదనుకుంటే చెప్తాను. కానీ నా పరిస్థితి నీకు బాధ కలిగిస్తుందని ఆగుతున్నాను. ఇప్పుడు చెప్పందే వదలవా? వీడు మెత్తబడితే మొత్తానికే మోసం వస్తుంది. అటు వెళ్ళి పిలుద్దాం. ఆనంద్, ఆనంద్! ఆ? అమ్మో, అమ్మా! తాత కాబోతున్నారు. ఇంకా అమ్మ అంటే గజగజే.
నువ్వు ఉండవే. ఏంటమ్మా? ఏమిట్రా మీ గదిలో నుంచేవో పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి? వినడం తప్పే కావచ్చు గాని బయటకు వినిపించేలా మాట్లాడుకోవటం మీ తప్పు. అమ్మా అది అడుగుతుందని బయటపడి నువ్వు ఏది పడితే అది చెప్పద్దు. ముఖ్యంగా శారద విషయం, దాని కొడుకు విషయం, వాడి పెళ్లి విషయం అస్సలు తెలియనీయకూడదు. తెలిస్తే నువ్వు నేను ఇద్దరం తప్పులు పడతాం. అర్థమైందా? అసలు దానికి నోరు తెరిచే అవకాశం ఎందుకు ఇచ్చావురా చవట సన్నాసి? మొగుడి పేరు చెప్తే ఏ భార్య అయినా కిమిన్నాస్తి అని తన పని తను చేసుకోవడమే తప్ప మాట బయటికి రాకుండా చూసుకోవాలి. అది భర్త పాటించాల్సిన ధర్మం. అర్థమైందా? నాన్న ధర్మం పాటించడం లేదనేగా దాని అర్థం. ఏమిట్రా మనసులో ఏదో అనుకుంటున్నావు? మీ నాన్న గురించేనా? అబ్బే అదేం లేదమ్మా, నేనేం అనుకోవట్లేదు. నీ మొహం చూసి నీ మనసులో మాట నేను కనిపెట్టగలను. నా పనికి వంకుండదు కాబట్టి ఆయన నా మీద నోరు పారేసుకోరు. నీ బుర్రకు ఆలోచన తక్కువ, అందుకే ఇంకా నేను చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. వెళ్ళో. ఏంటండి ఏదో లెచ్చరిచ్చి వెళ్తున్నట్టున్నారే? మన మాటలు బయటికి వినిపిస్తున్నాయట. సైలెన్స్ మెయింటైన్ చేయమంటుంది. సరేనా? ఆవిడ మాత్రం పైకప్పు. ఏంటండి ఏదో లెచ్చరిచ్చి వెళ్తున్నట్టున్నారే? మన మాటలు బయటికి వినిపిస్తున్నాయట. సైలెన్స్ మెయింటైన్ చేయమంటుంది. సరేనా? ఆవిడ మాత్రం పైకప్పు క్రాకులు ఇచ్చేలా అరవచ్చట్నా? అమ్మ సంగతి కొత్త మనకు, వదిలే. అమ్మ వంక చెప్పి నా దగ్గర అసలు విషయం దాటేశారు. అక్కేంటి ఈ టైంలో ఒంటరిగా కూర్చుంది? అక్క, ఏంటక్క ఇది? అసలు సీత పెళ్ళవుతుందో కాదు అనుకున్నావు. అలాంటిది నిశ్చితార్థం జరిగి పెళ్లి చేయబోతున్నావు. ఇప్పుడిక్కడ ఏడుస్తూ ఇలా కూర్చున్నావే అక్క. ఎవరికి తెలియకూడదు అనుకున్నావో ఆవిడికే తెలిసింది. అనవసరంగా నీ కూతురు విషయంలో కలగ చేసుకుని వచ్చి అరిచినందుకు అడగాల్సిన పద్ధతిలో అడిగి నోరు ముంచి పంపించావు. ఆ ధైర్యమంతా ఏమైపోయిందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ క్షణం తరువాత నా భయం ఎందుకో తెలిసిందే కదా. అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు ఏమిటి అని అడుగుతావేంటి శకుంతల? స్వర్ణ గురించి దిగులు పడొద్దని సీత చెప్పింది కదక్కా. పిల్లలు, వాళ్లకున్నపాటి నమ్మకాలు పెద్దాళ్ళం మనకు లేకపోతే ఎలా అక్క? వాళ్ళది చిన్నతనం, ఆవేశం, అనుభవానికి రాని ధైర్యం, నష్టాలు. మనవి అనుభవంతో ఏర్పడ్డ అధైర్యం, భయం. నా బాధ పెళ్లి ఆగుతుందనో ఆపుతుందనో, సీత బతికెట్లా, స్వర్ణ జీవితం ఎలా అని కాదు శకుంతల. మరి సీతని వాళ్ళమ్మే తన కూతురిగా పుట్టిందని మీ బావగారి నమ్మకం. అందుకే అమ్మ అమ్మ అని పిలుస్తూ చాలా గారాబంగా ఎంతో స్వాతంత్రం ఇచ్చి పెంచారు.
దాని మాట కాదన్రు